మైనాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానం అందరికీ పంచండి. విశ్వం అంతా చైతన్యంతో నిండి ఉంది. అంటే విశ్వంలో ఉన్న ప్రతి జీవి ప్రకృతిలో ఆ చైతన్యమే ఉంటుంది. అంటే సర్వోన్నత భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. ఈ లోకం యావత్తు అనంతంగా వ్యాపించి ఉన్న అగోచరమైన శాశ్వతమైన ఆత్మయై నిలిచి ఉన్నది. దీనికి ఒక మహావాక్యం ఉంది. ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యం ఇదం సర్వం. అన్నింట అంతటా చైతన్యాన్ని గుర్తించటం. అందుచేతే అయ్యప్ప స్వాముల పూజలు, అయ్యప్పని శరణాగతి కోరుతూ పూజలు చేయటం, కొన్ని క్రమశిక్షణ నియమ నిబంధనలు పాటించటం. అంటే నా జీవితం అయ్యప్ప నీకే అంకితం, నీవు ఎలా నడిపించుకుంటావో నడిపించుకో అని చెప్పినట్లుగా ప్రకృతిలో ఉన్న చెట్టు, చామ, రాయి, రప్ప అన్నిటినీ మనిషి పూజించటం, దాన్ని నమ్మటం, నదులు, సరస్సులు, సముద్రాన్ని పూజించటం, అప్పుడప్పుడు కొన్ని సీజన్స్లో దీపారాధన చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. నదులు, సరస్సులు, చెరువులు, సముద్రానికి కూడా కొన్ని ప్రత్యేక మాసాలలో ఇలా మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి, తన చుట్టూ ఉన్నటువంటి అన్నింటినీ, జంతువులను కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే పంది, శునకం వీటి బొమ్మలను పెట్టుకొని, వీటి ఆకారాలను పెట్టుకొని కూడా పూజ చేస్తారు. ఓకే, ఇలా అన్నమాట. ఏనుగును పూజ చేస్తారు. మరి నేను చెప్పలేను, చాలా జంతువులను కూడా పూజ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈశావాస్యం ఇదం సర్వం, ఇది మనిషి పాటిస్తున్నాడు. అంటే అంతటా వ్యాపించున్న చైతన్యమే, అంతటా వ్యాపించున్న మహోన్నతమైన ఆత్మయే, అన్నింటిలోని ఆత్మే ఉన్నది. ఆత్మనే నీవు చూడాలి, ఆత్మనే దర్శించుకుంటూ అన్నింటిలోని ఆత్మని చూస్తూ సేవ చేసుకుంటూ